నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అమెరికాలో కొత్త రకం వ్యాధి, దేశంలో తొలి కేసు నమోదు. అలా జరిగితే చైనా నాశనమైపోతుంది, ట్రంప్ హెచ్చరిక. పెట్టుబడి ఎవరు పెట్టినా ఉత్పత్తులు మన దేశంలో జరగాలి, మోదీ. ఇతర పార్టీలు మద్దతిస్తున్నాయి, ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశంపై విధించిన 25% అదనపు సుంకాల అమలుకు ఒక రోజు ముందు ప్రధాని మోదీ స్వదేశీ ఉత్పత్తుల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. స్వదేశీ మేక్ ఇండియా అనేవి కొత్త కొలువులు సృష్టించేందుకు సహాయపడతాయని పేర్కొన్నారు. పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినా ఉత్పత్తి మాత్రం మన దేశంలోనే జరగాలని స్పష్టం చేస్తూ స్వదేశీ అనేది ప్రతి ఒక్కరి జీవిత మంత్రంగా ఉండాలని పిలుపునిచ్చారు. రానున్న 5-6 జపాన్ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ భారత్ లో 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లోని హన్సల్పూర్ కర్మాగారంలో విదేశాల ఎగుమతుల కోసం విటారా అనే ఎలక్ట్రానిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ నుంచి తయారైన మొట్టమొదటి వాహనాన్ని మోదీ మంగళవారం ఇక్కడ జెండా ఊపి ఎగుమతులను లాంఛనంగా ప్రారంభించారు. అలాగే ఈవీలో కీలకమైన లిథియం అయాన్ బ్యాటరీ సెల్ ఎలక్ట్రిక్ ఉత్పత్తుల ఫ్యాక్టరీని కూడా మోదీ ప్రారంభించారు. కాగా ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం గురువారం జపాన్ బయలుదేరనున్నారు. 29-30 తేదీల్లో ఆ దేశ ప్రధాని షిగెరు ఇషిబాతో కలిసి చర్చలు జరపనున్నారు. 15వ భారత జపాన్ వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఇషిబాతో మోదీ సమావేశం కానుండడం ఇదే మొదటిసారి. 2014లో ఆయన ప్రధానిగా పగ్గాలు స్వీకరించాక జపాన్ వెళ్లడం ఇది 8వ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మంగళవారం తెలిపారు. అటు నుంచి అదే చైనాలోని టియాన్జిన్ లో జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సు కూడా వెళ్తారు. 31 తేదీల్లో అక్కడే ఉంటారు. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో వేర్వేరుగా ముఖాముఖి భేటీలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. మానవ శరీరంలో మాంసాన్ని తినేసే ప్రమాదకరమైన పరాన్నజీవికి సంబంధించిన తొలి కేసు అమెరికాలో నమోదైంది. మెరీల్యాండ్ లో ఓ వ్యక్తి ఈ నెల 4వ తారీఖున దీని బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యాధిని న్యూ వరల్డ్ ఎన్డబ్ల్యూఎస్ మియాసిస్ అని పిలుస్తున్నారు. ఒక జాతికి చెందిన ఈగ లార్వా మనిషి శరీరంలోని కణజాలంలో తిష్టవేసి క్రమంగా మాంసాన్ని భక్షిస్తుందని అంటున్నారు. ఎల్ సాల్వేడార్ దేశం నుంచి వ్యక్తికి వ్యాధి సోకినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్ సహకారంతో తొలి కేసు నిర్ధారించినట్లు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ హ్యూమన్ సర్వీసెస్ తెలియజేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై 50% సుంకం విధించారు. కానీ అది ఇంకా అమల్లోకి రాలేదు. ఇప్పుడు దాని గడువు ముగియనుంది. దీనికి సరిగ్గా ముందు ట్రంప్ చైనాను హెచ్చరించారు. అమెరికా దగ్గర కొన్ని కార్డులు ఉన్నాయని వాటిని ఉపయోగించాలని తాను అనుకోవడం లేదని ట్రంప్ అన్నారు. అదే సమయంలో చైనా, అమెరికా మంచి స్నేహం వైపు అడుగులు వేస్తున్నాయని కూడా చెప్పారు. ఇటీవల కాలంలో భారత్, చైనా మధ్య సంబంధాలు కూడా బలపడుతున్నాయి. ఇది ట్రంప్ కు నచ్చడం లేదని తెలుస్తోంది. వాషింగ్టన్ డీసీలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ చైనాతో మనకు మంచి సంబంధాలుంటాయి. వారి దగ్గర కొన్ని మంచి కార్డులున్నాయి, కానీ మా దగ్గర అద్భుతమైన కార్డులున్నాయి. నేను వాటిని ఉపయోగించాలని అనుకోవడం లేదు. ఒకవేళ నేను వాటిని ఉపయోగిస్తే చైనా నాశనమైపోతుంది. నేను ఆ కార్డులను ఉపయోగించను అని చెప్పారు. విపక్ష కూటమి ఇండియా తరపున ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న తనకు ఇండియాయేతర పార్టీలు కూడా మద్దతిస్తున్నాయని జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం లక్నోలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ను కలుసుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపరాష్ట్రపతి పదవి రాజీనామా పదవి కాదని, దేశంలోని 2వ అత్యున్నత రాజ్యాంగ పదవని, కాబట్టి తాను రాజకీయాలు మాట్లాడానని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ జాకీర్ హుస్సేన్, కేఆర్ నారాయణ్, హమీద్ అన్సారీ వంటి మేధావులు, తత్వవేత్తలు, విద్యావేత్తలు ఈ పదవిని ఇంతకు ముందే అధిష్ఠించారని, వారి నుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందానన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచెర్ల గ్రామంలో ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞానవేదిక సభ్యుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవం నిర్వహించారు.
శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడు గ్రామంలో ఏర్పాటు చేసిన మండపంలో 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీకృష్ణుడిని ప్రత్యేకంగా అలంకరించి ప్రభుత్వ సేవా సమితి సభ్యులు అలాగే గ్రామస్తులు ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు మాట్లాడుతూ భగవద్గీత పారాయణం గీత సామ్రాజ్యాన్ని భక్తులకు వివరిస్తూ కలియుగంలో దైవానికి ఎలా దగ్గర అవ్వాలన్న విషయాలను తెలియజేయడం జరిగిందన్నారు. శ్రీకృష్ణాష్టమి వేడుకల్ని 11 రోజుల పాటు నిర్వహిస్తూ ఆ భగవద్గీతలోని విశేషాలని అందరికీ వచ్చిన వాళ్ళందరికీ తెలియజేస్తూ ఆ భగవద్గీత తెలుసుకుంటే బయట ప్రపంచంలో ఇన్ని ఘోరాలు ఇవన్నీ ఎన్ని గొడవలు ఘర్షణలు ఉండవని తెలియజేస్తూ ఆ యొక్క శ్రీకృష్ణుడు వారు ఏదైతే తెలియజేశారో మానవాళి కోసం అవన్నీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ బోధించడం జరుగుతూ ఉంది. ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఆ త్రైత సిద్ధాంతాన్ని తెలుసుకుని భగవద్గీతలో ఉన్న విషయాన్ని తెలుసుకుని అన్ని మతాల వారు ఇక్కడ పాల్గొని ఇక్కడ మతభేదం అనేది లేకుండా ఆ శ్రీకృష్ణుని వారి పూజలో పాల్గొనడం అనేది ఇక్కడ చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం. కాబట్టి ఇప్పుడైతే ఆ విషయాన్ని ఆ త్రైత సిద్ధాంతం ద్వారా తెలుసుకుంటామో బయట ప్రపంచంలో మతాలు ఈ సంఘర్షణలు గొడవలు ఏమీ లేవు దాన్నే ఇక్కడ మేము తెలియజేస్తూ ఉన్నాం. శరీరంలో 3 ఆత్మలు ఉన్నాయని చెప్పి ఈ 3 ఆత్మల వివరం తెలియజేయాలి అని చెప్పి శరీరం మీద ఎన్నో గుర్తులు పెట్టి కంటిలో కానీ హస్తంలో కానీ ప్రతి గ్రంథంలోనూ 3 ఆత్మలు ఎవరు అంటే నువ్వెవరు అని తెలుసుకుని నేను నడిపించేవాడు ఎవరు, నువ్వు నీ గమ్యం ఏంటి అనే విషయాన్ని తెలియజేసేది. అంటే నీ నిజస్థితి ఏంటి, నువ్వు శరీరమా కాదు, నువ్వు శరీరంలో ఎక్కడున్నావు ఏంటి, ఈ బయట జరుగుతున్న పరిణామాలకి ఏంటి కారణం ఏంటి, కర్మ అంటే ఏంటి అనే విషయాన్ని తెలియ. రావుచర్ల గ్రామంలో గత 8 సంవత్సరాల నుంచి మరి శ్రీకృష్ణాష్టమి వేడుకలు 11 రోజులు కూడా ఘనంగా నిర్వహించుకుంటూ 9వ సంవత్సరం ఈ రోజు కూడా గత 10 రోజుల నుంచి కూడా శ్రీకృష్ణుడు వారు చెప్పినటువంటి ఆ భగవద్గీతలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా తెలియజేసి మరి 11వ రోజు ఈ రోజు ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటూ మరి ఏదైతే ఆ శ్రీకృష్ణుడు వారు మరి చెప్పారో ఆ విశేషాలన్నింటినీ కూడా మరి ఈనాటి కాల అందరూ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో ఆయన రచించినటువంటి భగవద్గీతలో ఉన్న విశేషాలన్నింటినీ కూడా మరి గత 10 రోజుల నుంచి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటాం. అట్లాగే ఈ కార్యక్రమానికి మరి వచ్చినటువంటి భక్త మహాశయులందరికీ అట్లాగే మీడియా మిత్రులందరూ కూడా వినాయకుడి విగ్రహాలను బీజేవైఎం డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ అశోక్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. బద్వేలు పట్టణంలోని కూరగాయల మార్కెట్ ప్రాంతంలో పలువురికి మట్టితో తయారు చేసిన వినాయకుడి ఉచిత విగ్రహ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి సంవత్సరం విగ్రహాలు ఉచిత విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఆయనను ఉద్దేశించి ఆయన అనుసంధానంలో ఆయన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా ఈరోజు 200 విగ్రహాల వరకు మేము పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడాను మట్టి బొమ్మ ముందు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు అనే నినాదంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అధికారులందరూ ఈ ప్లాస్టిక్ వద్దనే ఉద్దేశంతో మనం ఎన్నో తరాల నుంచి పూజించేటువంటి మన బద్వేలు కుమ్మరి వారు తయారు చేసినటువంటి ఈ మట్టి వినాయక స్వాములందరినీ వితరణ చేయాలనే ఉద్దేశంతో మన భారతీయ జనతా పార్టీ తరఫున నుంచి ఉన్నటువంటి వారు మరి తర్వాత మిగతా సంఘాలన్నీ వారు కూడా ఈ స్వాములను ఉచితంగా వితరణ చేసి వారికి అవగాహన కల్పించే విధంగా మన బద్వేల్ టౌన్లో ఈరోజు ఈ స్వాములను వితరణ చేసి ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలుగజేస్తుంది. వినాయక చవితి పర్వదినంలో ప్రజలు మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసుకుని పర్యావరణాన్ని పరిరక్షించాలని అర్బన్ సీఏ లింగప్ప, బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డిలు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం బద్వేలు పట్టణంలోని మైతుకూరు రోడ్డు అన్న క్యాంటీన్ వద్ద బొమ్మన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని 1000 మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను బొమ్మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా బద్వేలు పట్టణ ప్రజలకు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్వేల్ సీఏ లింగప్ప, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డిలు హాజరై పట్టణ ప్రజలకు మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను అందజేశారు. వాళ్ళందరూ కూడా పర్యావరణానికి కాలుష్య నియంత్రణకు తోడ్పాటునిస్తున్న అందరికీ కూడా మనము బద్వేల్ పురపాలక సంఘం తరఫున అభినందించదగ్గ విషయం. అందుకు గాను ఈ సదరు కార్యక్రమానికి మన సిఐ లింగప్ప సార్ కూడా రావడం జరిగింది. మరి వారికి కూడా మన బొమ్మన ఫౌండేషన్ తరఫున వీళ్ళందరికీ కూడా మనము ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేసిన మీడియా సిబ్బంది, వాలంటీర్లు, స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా ఈ పంపిణీ కార్యక్రమంలో అటెండ్ అయినందుకు ధన్యవాదాలు. తర్వాత ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ముందుకు తీసుకుపోవాలా. మనం విగ్రహాలు పెట్టేటప్పుడు కూడా ప్లాస్టిక్ నియంత్రించమన్నాం. ఇది ఒక భాగము. విగ్రహాలు పెట్టేటప్పుడు ప్లాస్టిక్ నియంత్రణ కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ప్రసాదాలు పెట్టేటప్పుడు అయితేనేమి,
భోజనాలు పెట్టేటప్పుడు అయితేనేమి, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ స్పూన్లు, ప్లాస్టిక్ కప్పులు ప్రసాదాలకు ఇట్లాంటివన్నీ కూడా వాడకుండా ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ సూచించిన ప్రకారము మన కమిషనర్ గారు కూడా ఇప్పుడు తెలియపరచడం జరిగింది. అదేవిధంగా పోలీస్ వారి యొక్క సూచనలు ఏమంటే, ఈ ఎక్కడైతే టౌన్ నందు విగ్రహాలు పెట్టినారో అక్కడ ప్రజలకి ఆటంకం లేకుండా రోడ్లకి ఇరువైపులా రోడ్డు బ్లాక్ చేయడం ఇట్లా కాకుండా పెట్టిన చోట ప్రజలకి అసౌకర్యం లేకుండా ప్రతి చోట పెట్టుకొని అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఈ పండుగని ఉత్సవాలను జరుపుకోవాలని కోరుచున్నాము. అదేవిధంగా ప్రతి విగ్రహం దగ్గర ఎక్కడైతే ఉంటుందో ఆ కమిటీ మెంబర్స్ కూడా ప్రతి చోట ఒక సీసీ కెమెరా అనేది ఏర్పాటు చేసుకోవాలనేది మేము తెలియపరచడం జరిగింది. అదేవిధంగా పత్రికా విలేకరుల సమక్షంలో కూడా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాము. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళది ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ సంబంధించి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో కనెక్షన్ తీసుకొని ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ నుంచి కూడా. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో పలువురు స్థానిక నాయకులు కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై విస్తృతంగా చర్చించారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ చురుగ్గా పనిచేయాలని సండ్ర సూచించారు. తరువాత సండ్ర వెంకట వీరయ్య బోసుబొమ్మ సెంటర్ వద్ద మాదిరి మధు మెడికల్స్ వద్ద మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు పంచారు. పర్యావరణాహిత వినాయకులను వినియోగించడం ద్వారా ప్రకృతి సంరక్షణలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మనందరి తరఫున మధు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా రేపు నుంచి మొదలు కాబోతున్న వినాయక చవితి శుభాకాంక్షలు, నవరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు పర్యావరణ హితం కోరుతూ మరి మట్టి ప్రతిమలను పంపిణీ చేస్తున్నందుకు ఆ యొక్క దైవభక్తితో పాటుగా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా పిలిచినందుకు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవాపూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవాలయంలో కమిషనర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి వారి సహకారంతో మట్టి గణపతి విగ్రహాలను కార్యాలయం వద్ద కార్యనిర్వహణాధికారి ఎస్ మహేష్ గారి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కృష్ణమ్మ జలాలు కుప్పం మండలం పరమసముద్రం చెరువులకు చేరుకున్నాయి. ఆంధ్రీనీవా కాలు ద్వారా కుప్పానికి నీరు తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని రెస్కో చైర్మన్ ప్రతాప్ పేర్కొన్నారు. కుప్పం చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయమని ఆయన స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత చంద్రబాబుకు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉన్నారని తెలిపారు. సాగు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా నియోజకవర్గంలోని చెరువులను కృష్ణా జిల్లాలతో నింపుతామని తెలిపారు. సువర్ణ అధ్యాయం ఈ రోజు. ఎందుకంటే ఎక్కడో కృష్ణమ్మ 730 కిలోమీటర్ల అవతల నుండి 1200 మీటర్లు లిఫ్ట్ అయ్యి ఈరోజు కుప్పంకి నిన్న కుప్పం కాన్స్టిట్యున్సీ చేరుకుంది. ముందుగా రామకుప్పం, తర్వాత శాంతిపురం, గుడిపల్లి నుండి కుప్పం మండలానికి చేరుకొని ఈరోజు ఆంధ్రీనీవా పాయింట్ ఎండ్ పాయింట్ పరమసముద్రం చెరువుకి ఈరోజు చేరుకుంటా ఉంటుంది. ఈరోజు మీరు చూస్తే 3 రోజులుగా కుప్పం కాన్స్టిట్యున్సీలో కోలాహలం జరుగుతుంది. పండగ అంటే పండగ. ఎవరిని ఎవరు పిలవట్లేదు, ఎవరిని ఇంటి దగ్గరికి పోయి పిలవట్లేదు, కానీ వాళ్ళు ఊర్లే వచ్చి ఆ కాలువల దగ్గర నుంచొని ఆ కృష్ణమ్మకి కన్నీళ్లు కార్చుకుంటూ, ఆనంద బాష్పాలు కార్చుకుంటూ అందరూ స్వాగతం పలుకుతున్నారు. దీని అంతటికీ ఈరోజు మా కన్నుల్లో, మా మనసుల్లో ఇంత సంతోషానికి కారణమైనటువంటి మా దేవుడు, కుప్పం ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచిపోయే పేరు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఘనకార్యాన్ని చేశారు. ఈరోజు మాకు ఇంత సంతోషంగా ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆ కృష్ణమ్మ బిరబిరాని కుప్పంకి వస్తూ ఉంది. ఇక్కడ నుండి చూసుకుంటే ఇప్పుడు ఇంకొక 1/2 కిలోమీటర్లో ఉంది. మేబీ ఇంకో 1 అవర్లో ఇక్కడికి రీచ్ అవుతుంది. మన ముఖ్యమంత్రి గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు 30వ తేదీ ఇక్కడికి వచ్చి జలహారతి ఇక్కడ రెడీ అవుతుంది. ఇక్కడే జలహారతి ఇచ్చి కృష్ణమ్మని మన పరమసముద్రం చెరువుకి సాగనంపుతారు.
ముందుగా పరం సముద్రం చెరువు నిండిన తర్వాత మళ్ళీ కుప్పంలో ఉన్నటువంటి 110 చెరువులను కూడా నింపి ఆయన మాట నిలబెట్టుకుంటారు. జన్మాంతం కాదు, జన్మ జన్మలు మా పిల్లలకు అంతా కూడా ఆయనకి మేము రుణపడి ఉంటాం. ఆయన రుణంని ఎప్పటికీ మేము తీర్చుకోలేము. ఈ కుప్పం ప్రజలు ఎప్పుడు కూడా మేము తీర్చుకోలేము ఆయన రుణాన్ని. ఈ సందర్భంగా ఆయనకి మేము పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ, కుప్పం ప్రజలకు అందరికీ మేము కోరుకునేది ఒకటే, అందరూ ఒక్కసారి నిద్రపోయేటప్పుడు మీకు ఆయన సీఎం అయినప్పుడు కూడా ఇంత ఆనందపడలేదు. ఈరోజు మహత్తరమైనటువంటి ఆనందం. ప్రతి విలేజ్లోనూ కూడా ఈ నీళ్ళు వచ్చేదానికి పరమానందాన్ని పొందుతూ ఉన్నారు. రైతులైతే పట్టలేనటువంటి ఆనందము. ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇక్కడ మా వరమనూరు దగ్గర వస్తూ ఉంది నీరు. పరమసముద్రం చెరువుకు వచ్చింది, చేరుకుంటుంది. ఇక్కడ చాలా మంది ప్రజలు దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మా కుప్పం ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారు మా చంద్రబాబు నాయుడికి. ఎక్కడో ఉండేటువంటి పాతాళ గంగ, శ్రీశైలం దగ్గర పాతాళ గంగలో కృష్ణానది పుడుతుంది. ఆ కృష్ణానది ఎంత లోతులో ఉందంటే 1800 అడుగుల లోతులో ఉంది. అక్కడి నుండి ఇక్కడికి తీసుకురావడం అనేది మహత్తరమైనటువంటి కార్యక్రమం. అలనాడు భగీరథుడు దివి నుండి భూమికి గంగను తీసుకొచ్చాడు. ఈ భగీరథుడు మా చంద్రబాబు నాయుడు పాతాళము నుండి ఊర్ధ్వముఖంగా మా పరమసముద్రం చెరువుకు తీసుకొచ్చిందారు. అంటే ఆయన పైన ఇంకా తీసుకొస్తే ఈయన పాతాళం ఇంకా పైకి తీసుకొచ్చినటువంటి మహా యోధుడు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పంపిణీ చేశారు. గురజాల నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ హాస్పిటల్స్ తో చికిత్స చేయించుకుని మరియు ఆర్థిక స్తోమత లేక చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేద ప్రజలకు బాసటగా ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 57 మంది లబ్ధిదారులకు గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు 49,37,105 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అందుకని అంకులేని అహంకారంతో ముందుకెళ్ళినప్పుడు వైనాట్ 175 ఉన్నప్పుడు, వైనాట్ కుప్పం ఉన్నప్పుడు మన జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో వైనాట్ పులివెందులు అన్నారు. సో అందుకని అహంకారంతో 150 నుంచి 11కు వచ్చినప్పుడు బుద్ధి రాలేదు, మార్పు రాలేదు, భాష మారలేదు. ముఖ్యమంత్రి గారి పట్ల, డిప్యూటీ సీఎం గారి పట్ల, తెలుగుదేశం నాయకుల పట్ల, ప్రజల పట్ల, మహిళల పట్ల నిజమైన భాష మాట్లాడితే ఇంకా భవిష్యత్తులో పుట్టగతులు కూడా ఉండవనే సంగతి కూడా బుద్ధి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఖచ్చితంగా 10 రోజుల క్రితం ఆగస్టు 15వ తారీఖున మనం దాదాపు ఆ రోజు మనం చూస్తే 5,000 ఆ రోజు మనం ఇచ్చాం, 36 మందికి ఇచ్చాం. మరలా 10 రోజుల్లోనే మనం చూస్తే ఈరోజు 57 మందికి 49,37,000 అంటే దాదాపు 50 లక్షలు మళ్ళీ మనం 10 రోజుల్లోనే మళ్ళా మనం అంటే ఈ విధంగా మనం ఇప్పుడు దాదాపుగా 3 కోట్ల పైనే ఇచ్చాము. ఈ విధంగా 10 రోజులు 15 రోజులకి 50 లక్షలు వస్తా పోతా ఉంటే మనకి ఎన్ని కోట్లు మనం ఇచ్చామనేది కూడా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. 14-19 మధ్య కూడా ఇదే వైద్య సహాయం పేద ప్రజలకు మనం అందించాం. అదే 19-24 మధ్య 50,000 ఇస్తే చాలా ఎక్కువ, 10,000 ఇస్తే చాలా ఎక్కువ, మరి ఇచ్చేది తక్కువను ప్రచారం ఎక్కువ వాళ్ళు చేస్తున్నారు. సో అందుకనే ఈరోజు కూడా మనం చూస్తే మరి కొమ్మరపోయిన అనురాధ జనగ్రహారం 1,83,870 రూపాయలు, పాలువాయి లక్ష్మి పాతమ్మపురం 1,35,000, యాలగడ దశరామయ్య వీరాపురం 1,34,505, సంకుల తిరుపతమ్మ గామాలపాడు 1,25,753, పెన్నా వెంకటేశ్వర రెడ్డి పద్దెటివారిపాలెం 1,25,000, ముత్తన కోటిరెడ్డి గోగులపాడు 1,24,076 రూపాయలు, కోలిశెట్టి వెంకట గోపి కిషోర్ మోర్చంపాడు 1,19,990 రూపాయలు, మహారాష్ట్ర తుమ్మక్క పెదవేలపాడు 1,05,237 రూపాయలు, ఎల్సిడి శ్రీనివాసరావు పిన్నెల్లి 1,02,783, జోగిపట్టి నరసింహరావు పాతగణేశ్వరపాడు 1,00,000 రూపాయలు, కాయితి మంగిరెడ్డి గోగులపాడు 1,00,000 రూపాయలు, వత్తుచెన అంకారావు 19,521 రూపాయలు, కటమూరు రామకోటేశ్వరరావు ప్రావణపల్లి 95,275 రూపాయలు, దిగంపూడి వెంకట శివారెడ్డి తెల్లమేశ్వరం 94,608, డొక్కా రమేష్ పులిపాడు 92,679, పసుపులేడి సుశీల పిల్లల టౌన్ 90,000,
సూర్యన్న పూర్ణమ్మ మాధవరం 80,695, పొన్నం సావిత్రి గుడిజాల 70,000, కరణం కాశీ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. అమెరికాలో కొత్త రకం వ్యాధి, దేశంలో తొలి కేసు నమోదు. అలా జరిగితే చైనా నాశనమైపోతుంది, ట్రంప్ హెచ్చరిక. పెట్టుబడి ఎవరు పెట్టినా ఉత్పత్తులు మన దేశంలో జరగాలి, మోదీ. ఇతర పార్టీలు మద్దతిస్తున్నాయి, ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.